నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ కుంభకోణంలో దోషులుగా తేలిన 2 మహిళలు 7 లక్షల దిర్హాముల నష్టపరిహారం చెల్లించాలని దుబాయ్ సివిల్ కోర్టు ఆదేశించింది. కోర్టు రికార్డుల ప్రకారం బంగారం, చమురు మరియు అంతర్జాతీయ మార్కెట్ సూచీలలో లావాదేవీలు జరిపే లైసెన్స్ పొందిన పెట్టుబడి మరియు బ్రోకింగ్ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పి వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదించారు. తమ కంపెనీకి యూఏఈలో చట్టబద్దమైన లైసెన్స్ ఉందని సూచించే పత్రాలు మరియు సమాచారాన్ని నిందితులు షేర్ చేసి నమ్మకాన్ని కలిగించారు. ఆ లావాదేవీ నిజమైందని నమ్మి ఆ వ్యక్తి ఒక ఖాతా తెరిచి కొన్ని నెలల పాటు వాయిదాల్లో డబ్బు బదిలీ చేయడం ప్రారంభించారు. గత సంవత్సరం మే మరియు ఆగస్టు నెలల మధ్య 2 నిందితులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలోకి 6 లక్షల దిర్హాముల కంటే ఎక్కువ మొత్తం బదిలైనట్లు దర్యాప్తులో తేలింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితులు దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆ ఖాతాలు 2 మహిళలకు చెందినవిగా గుర్తించారు. అనంతరం బాధితులు అనుభవించిన ఆర్థిక మరియు నైతిక నష్టాలకు ప్రతివాదులు ఉమ్మడిగా బాధ్యత వహించాలని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయపరమైన వడ్డీ, కోర్టు ఖర్చులతో పాటు నష్టపరిహారంగా 7 లక్షల దిర్హాములు చెల్లించాలని వారిని ఆదేశించింది. నివాస అనుమతులు, నుసుక్ కార్డులు మరియు హజ్ రిస్ట్ బ్యాండ్లను నకిలీ చేసినందుకు పాకిస్తానీ మరియు ఆఫ్ఘాన్ జాతీయతలకు చెందిన 18 మంది నివాసులను మక్కా పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911కు, మిగిలిన ప్రాంతాల్లో 999కు ఫోన్ చేసి హజ్ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని, ఉల్లంఘనలను నివేదించాలని పౌరులందరికీ ప్రజాభద్రతా జనరల్ డైరెక్టరేట్ విజ్ఞప్తి చేసింది. యూఏఈ లాటరీలో తాజా లక్కీ డే డ్రాలో 3700 మందికి పైగా ప్లేయర్లు బహుమతులు గెలుచుకున్నారు. వీరిలో ముగ్గురు ఒక్కొక్కరు దిర్హాం లక్ష చొప్పున సొంతం చేసుకున్నారు. డ్రా సంఖ్య 260509 కోసం విజేత సంఖ్యల కాంబినేషన్ రోజులు విభాగంలో 7, 10, 11, 12, 18 మరియు 29గా ఉండగా లక్కీ నెల విభాగంలో 2 నెంబర్ ఉంది. దిర్హాం 30 మిలియన్ల జాక్పాట్ లేదా దిర్హాం 5 మిలియన్ల ద్వితీయ బహుమతికి ఎవరు విజేతలుగా నిలవలేదు. 5 డే సంఖ్యలను మరియు లక్కీ మంత్ సంఖ్యను సరిగ్గా సరిపోల్చడం ద్వారా మొత్తం ముగ్గురు ఆటగాళ్లు ఒక్కొక్కరు దిర్హాం లక్ష చొప్పున గెలుచుకున్నారు. 49 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు దిర్హాం 1000 చొప్పున గెలుచుకున్నారు. 3681 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు దిర్హాం 100 చొప్పున గెలుచుకున్నారు. లక్కీ ఛాన్స్ ప్రత్యేకత కింద ముగ్గురు ఆటగాళ్లు ఒక్కొక్కరు దిర్హాం 50,000 చొప్పున గెలుచుకున్నారు. లక్కీ డే డ్రాలు ప్రతి బుధవారం మరియు శనివారం నిర్వహిస్తారు. బహుమతుల కోసం పోటీ పడేందుకు ఆటగాళ్లకు ప్రతి వారం 2 అవకాశాలు లభిస్తాయి. బహ్రెయిన్లో ఒక నివాస భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి చెందాడు. మృతుడు డెరిక్ జోసెఫ్ జిస్మోన్, ప్రవాస భారతీయ దంపతులైన జిస్మోన్ మరియు అక్సాల ఏకైక కుమారుడు. డెరిక్ ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో 2వ తరగతి చదువుతున్నాడు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ సమీపంలోని వారి కుటుంబం నివసిస్తున్న 2వ అంతస్తు అపార్ట్మెంట్లో ఈ విషాద ఘటన జరిగింది. ఫ్లాట్లో తెరిచి ఉన్న కిటికీ నుంచి బాలుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు. కింద పడిన వెంటనే ఇరుగు పొరుగు వారు అతన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ అతను గాయాలతో మరణించాడు. బాలుడు మృతి బహ్రెయిన్లో భారతీయ సమాజంలో అతని తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో తీవ్ర విషాదాన్ని నింపింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన క్యాన్సర్ సర్వైవర్షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మంది రోగులు విజయవంతంగా ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ఫాలో అప్ అపాయింట్మెంట్లకు మారారు. ఈ కార్యక్రమం రొమ్ము క్యాన్సర్ బాధితులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిందని కార్పొరేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇది క్రమబద్ధమైన వైద్య మరియు మానసిక సామాజిక ఫాలో అప్ను అందిస్తుందని, భవిష్యత్తులో అదనపు క్యాన్సర్ రకాలను చేర్చడానికి విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమబద్ధమైన విధానం రోగులు తమ ఇంటికి సమీపంలో అందుబాటులో ఉన్న సేవల నుంచి ప్రయోజనం పొందుతూ సరైన ఫాలోఅప్ సంరక్షణ పొందేలా నిర్ధారిస్తుందని అన్నారు. చికిత్సల పంపిణీకి మద్దతుగా PHCC 4 ఆరోగ్య కేంద్రాలను అల్ సద్ అల్ మిషాఫ్
అల్ఖోర్ మరియు అల్వాబ్ కేటాయించింది. ఈ కేంద్రాల్లో అంకాలజిస్టులు, ప్రాథమిక సంరక్షణ వైద్యులు మరియు నర్సింగ్ బృందాల నేతృత్వంలో బహుళ విభాగాల సంరక్షణ అందించబడుతుంది. హెచ్ఎంసీ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్లోని నిపుణులతో సంరక్షణ కొనసాగింపును నిర్ధారించడానికి ఒక ప్రత్యేక పేషెంట్ పాత్వే కోఆర్డినేటర్ కూడా వీరికి మద్దతుగా ఉంటారు. జీవిత నాణ్యత మెరుగుపరచడానికి కార్యక్రమంలో దీర్ఘకాలిక దుష్ప్రభావాల నిర్వహణ, మానసిక మరియు సామాజిక మద్దతు, అలాగే పునరావృతం మరియు ఆరోగ్య విద్య వంటి ఉంటాయని కార్పొరేషన్ పేర్కొంది. ఎన్సీసీఆర్లోని చికిత్సా బృందం చేసే క్లినికల్ అంచనా ఆధారంగా రోగిని తదుపరి దశకు పంపడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి రోగి కోలుకోవడంలో ఒక స్థిరమైన దశకు చేరుకున్నారని నిర్ధారించబడుతుంది. ఈ విధానం సేవల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూనే సౌకర్యవంతమైన సమాజ ఆధారిత తదుపరి పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. హెచ్ఎంసీ మరియు పిహెచ్సిసి మధ్య ఈ సహకారం ఖతార్లో క్యాన్సర్ నుండి కోలుకున్న వారి జీవన విధానాన్ని పునర్నిర్వచించడంలో ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఇది చికిత్స పూర్తి చేయడం నుండి దృష్టిని మళ్లించి దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు జీవిత నాణ్యత వైపు మళ్లిస్తుందన్నారు. ఇది ఖతార్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కొనసాగుతున్న ఆవిష్కరణను నొక్కి చెప్తుందని మరియు కోలుకున్న తర్వాత కూడా రోగులకు మద్దతు ఇవ్వాలనే తమ నిబద్ధతను బలపరుస్తుందని హెచ్ఎంసీ తెలిపింది. కార్మికులు దేశంలోకి ప్రవేశించే ముందు ప్రజారోగ్య భద్రతలను బలోపేతం చేసేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం తన వైద్య పరీక్షల కార్యక్రమానికి అప్డేట్ చేసిన నిబంధనలను జారీ చేసింది. జీసీసీ ఆరోగ్య మండలి అభివృద్ధి చేసిన వాఫిట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అబాతి ఉత్తర్వులు జారీ చేశారు. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలోకి వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షల వ్యవస్థలను మెరుగుపరచడానికి మరియు నివారణ ఆరోగ్య విధానాలు పెంపొందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో ఈ అప్డేట్ ఒక భాగమని అన్నారు. ప్రజారోగ్య పరీక్షలను బలోపేతం చేయడం మరియు దేశంలో మొత్తం ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ ఫ్రేమ్వర్క్ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు నైతిక మరియు వృత్తిపరమైన ప్రమాణాలను కూడా బలోపేతం చేస్తుందని, అన్ని ప్రక్రియల్లో సమగ్రత మరియు పారదర్శకతను చెబుతుందని అధికారులు అన్నారు. వీసా మరియు నివాస జారీకి సంబంధించిన విధానాలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఇది వైద్య ధ్రువపత్రాల చెల్లుబాటును మరియు వాటి ఆమోద ప్రక్రియలను కూడా నియంత్రిస్తుంది. కువైట్కు రాకముందు చేపట్టే ఒక నివారణ చర్యగా వాఫిట్ కార్యక్రమం పనిచేస్తుందని, ప్రయాణానికి ముందు ప్రవాసులు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారని ఇది నిర్ధారిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక లేబర్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా రెండవసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.